హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో నిన్న అండ్ ఈరోజు పేపర్లో వచ్చిన వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని తెలుగులో చూద్దాం. టైటిల్ చూసిన వెంటనే మనం కీవర్డ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ ఆ కీవర్డ్కి సంబంధించిన నోట్స్ ఎలా చేసుకోవాలి అండ్ క్వశ్చన్స్ ఎలా వచ్చే ఛాన్స్ ఉన్నాయి, ఇంతకుముందు ప్రీవియస్గా ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయా, అవన్నీ క్లియర్గా ఈ వీడియో తెలుసుకుందాం. అండ్ లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా ఇస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. ఓకే, మనం ఈరోజు ఫస్ట్ ఒక ఇమేజ్ చూసుకున్నట్లయితే ఈ ఇమేజ్లో మనకి బెంగాల్ టైగర్ కనిపిస్తూ ఉంది. సో ఇలా ఏదైనా ఇమేజ్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఆ యానిమల్ స్పీసీస్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే అలా క్వశ్చన్స్ చాలాసార్లు యూపీఎస్లో అడిగారు ఏవైనా ఇమేజెస్ న్యూస్లో వచ్చినప్పుడు. అండ్ ఈసారి టైగర్ ఎందుకు ఇంపార్టెంట్ అని చూసినట్లయితే మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సమ్మిట్ 2026 జూన్ 1 జూన్ 2 జరగనుందనమాట. అది కూడా న్యూఢిల్లీలో. అండ్ దాని తర్వాత ఢిల్లీ డిక్లరేషన్ తీసుకొస్తారో లేదో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కాకపోతే ఆ సమ్మిట్ ఇండియా అనేది పెడుతుంది కాబట్టి అందులో కన్సిడర్ చేసే 7 క్యాట్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి టైగర్, కాబట్టి టైగర్ గురించి తెలుసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం కనెక్ట్ చేసుకున్నట్లయితే ఇండియాలో మ్యాంగ్రోవ్ కన్సర్వేషన్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా తమిళనాడు కూడా రిపోర్ట్ చెప్పింది ఏంటంటే మ్యాంగ్రోవ్స్ కన్సర్వేషన్ తమిళనాడులో బాగా అవుతుంది అండ్ ఏరియా ఇంక్రీజ్ అయిందని చెప్పి. ఎస్పెషలీ రాయల్ బెంగాల్ టైగర్ మనకు సుందర్బన్ ఏరియాస్లో కనిపిస్తుంది. ఇన్ కేస్ మనకి మ్యాంగ్రోవ్ కన్సర్వేషన్ అయినట్లయితే ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే ఈ రాయల్ బెంగాల్ టైగర్ పాపులేషన్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ విధంగా కూడా మీరు ఈసారి టైగర్ గురించి చూసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ యొక్క టైగర్ గురించి మనం ఫ్యాక్ట్స్ చూసినట్లయితే కొన్నిసార్లు యూపీఎస్సీ ఈవెన్ సైంటిఫిక్ నేమ్ కూడా అడిగే ఛాన్స్ ఉందండి. సైంటిఫిక్ నేమ్ కూడా అడగచ్చు, కాబట్టి అది కూడా మీరు చూసుకోవాలి. ఇదేంటంటే పాంథెరా టైగ్రిస్ టైగ్రిస్. ఈ రాయల్ బెంగాల్ టైగర్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పాంథెరా టైగ్రిస్ టైగ్రిస్. అండ్ ఐయూసిఎన్ రెడ్ లిస్ట్ లో దీని ఎండేంజర్ కింద రాయడం జరిగింది, అంటే దీని యొక్క పాపులేషన్ తగ్గిపోతుందని అర్థం. అండ్ అంతేకాకుండా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో షెడ్యూల్ 1 కింద దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అండ్ సైట్స్ లో దీని యొక్క స్టేటస్ వచ్చేసి అపెండిక్స్ 1. ఓకే, దీని యొక్క ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్లయితే మనకి టైగర్ అడల్ట్ వచ్చేసి 3 నుంచి 3.2 మీటర్స్ వరకు ఉంటుంది అనమాట. అండ్ ఫీమేల్స్ వచ్చేసి కొంచెం సైజ్ లో తక్కువ ఉంటాయి. అండ్ ఈవెన్ వెయిట్ చూసుకున్నట్లయితే మేల్ టైగర్స్ వెయిట్ అనేది చాలా ఎక్కువ, ఇట్ ఇస్ 200 నుంచి 300 కేజీస్ వరకు కూడా ఉంటుంది. అండ్ ఫీమేల్ టైగర్స్ మాత్రం 100 నుంచి 180 కేజీస్ వరకు ఉంటుంది అనమాట. ఓకే, దీని యొక్క కోట్ కలర్ చూసుకున్నట్లయితే బాడీ అనేది బ్రైట్ ఆరెంజ్ ఆర్ రెడిష్ ఎల్లో కలర్ మీద బ్లాక్ కలర్ డార్క్ స్ట్రైప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ స్ట్రైప్స్ అనేది ఒక టైగర్ నుంచి ఒక టైగర్కి యూనిక్గా ఉంటాయి. అన్ని టైగర్స్కి సేమ్ స్ట్రైప్స్ అనేవి ఉంటాయి. ఈవెన్ మన హ్యూమన్స్కి మనకి ఫింగర్ ప్రింట్స్ ఎలా ఉంటాయో అలా దీని యొక్క స్ట్రైప్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అందుకే ఎన్టీసీఏ ఎప్పుడైనా సరే ఈ యొక్క టైగర్ నెంబర్ని కౌంట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు యూజ్ చేసే ఒక క్రైటీరియా ఏంటంటే స్ట్రైప్స్ని చూస్తారనమాట. స్ట్రైప్స్ దానికి స్ట్రైప్స్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చింది. ఐ థింక్ 2019 ఆర్ 20లో యూపీఎస్సీ క్వశ్చన్ అడిగింది స్ట్రైప్స్ ఈజ్ ఇన్ న్యూస్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి. అదేంటంటే టైగర్ కౌంటింగ్కి సంబంధించిన మెథడ్ అనమాట. సో అలా మీరు ప్రతి ఒక్కరు ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీకు ఎప్పుడైతే సరే సిలబస్ మీద మంచి కమాండ్ ఉండి, కరెంట్ అఫైర్స్ మీద మంచి కమాండ్ ఉండి, పీవైక్యూస్ మీద కమాండ్ ఉన్నట్లయితే మీరు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అని మీకు ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. ఇన్ కేస్ సిలబస్ తెలియకపోయినా, పీవైక్యూస్ చూడకపోయినా, ఆర్ఎల్స్ కరెంట్ అఫైర్స్ మీద మంచి గ్రిప్ లేకపోయినా, ఆర్ఎల్స్ ఇంపార్టెంట్ థీమ్స్ ఏంటో తెలియదు అన్నట్లయితే యూ విల్ బి అవుట్ ఆఫ్ ద గేమ్. అంటే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దీస్ ఏరియాస్ ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క లింక్స్ చూసుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్ మస్కులర్ లెగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ లెగ్స్కి. అండ్ టైల్ ఎందుకు ఉంటుంది అంటే నడిచినప్పుడు కానీ, హంటింగ్ చేసేటప్పుడు కానీ, ఆర్ఎల్స్ రన్నింగ్ చేసేటప్పుడు కానీ బాడీ బ్యాలెన్స్ కోసం టైల్ అనేది ఉంటుంది. అండ్ గెస్టేషన్ పీరియడ్ మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చింది. ఎలా ఇచ్చారు అంటే ఐ థింక్ 1980s కానీ 1990s కానీ క్వశ్చన్ ఎలా ఇచ్చారు, ఒక 4 స్పీసీస్ ఇచ్చేసి అరేంజ్ దెమ్ బేస్డ్ ఆన్ దర్ గెస్టేషన్ పీరియడ్ అని కూడా అడిగారనమాట. సో ఇక్కడ టైగర్ యొక్క గెస్టేషన్ పీరియడ్ వచ్చేసి 3.5 months, అదే హ్యూమన్స్కి అయితే 9 months కదా. సో దీనికి 3.5 months అనమాట.
సో ఏ సైజ్ పెరుగుతూ ఉంటే గెస్టేషన్ పీరియడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది ఒక చిన్న టిప్ చాలన్నమాట మనం ఈ యొక్క ఆన్సర్ని సాల్వ్ చేయడానికి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే ద క్రంబ్లింగ్ ఆఫ్ అవధ్ అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ క్రంబ్లింగ్ ఆఫ్ అవధ్ అనేది న్యూస్లో ఎందుకు ఉంది ఫస్ట్ చూసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు ఈ ఆర్టికల్ ఒక రిపోర్ట్ గురించి హైలైట్ చేస్తుంది, ఆ రిపోర్ట్ ఏంటో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి అని చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టికల్ గురించి చూసుకున్నట్లయితే ఇది టైటిల్ వచ్చేసి క్రంబ్లింగ్ ఆఫ్ అవధ్ అని చెప్తుంది కదా. మనం హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మెడివల్ హిస్టరీ టైంలో అలాగే మోడర్న్ హిస్టరీ టైంలో చూసుకున్నట్లయితే యూపీకి స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంది. అండ్ అక్కడ మనకి చాలా మాన్యుమెంట్స్, రిచ్ కల్చర్, హెరిటేజ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్న మాన్యుమెంట్స్ కానీ కల్చర్ హెరిటేజ్ కానీ చూసుకునేది ఎవరు అంటే ఏఎస్ఐ, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే ఈ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఫండ్స్ వస్తాయి. ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి? మనకి చూసుకున్నట్లయితే మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఉంది కదా. ఈ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఫండ్స్ ఇచ్చేసి వీటిని ప్రొటెక్ట్ చేయమని చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఏ మినిస్ట్రీ అయినా ఫండ్స్ రిలీజ్ చేస్తుంది అన్నట్లయితే కంపల్సరీ ఆడిట్ మెకానిజం ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా మనకి ఆడిట్ అనేది ఉంటుంది. ఆడిట్ అంటే ఏంటి? సింపుల్గా అంటే ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, వేస్ట్ ఖర్చా, అది ఉపయోగకరమైన ఖర్చా, లేకపోతే ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టట్లేదా, మిగిలిస్తారా, స్కామ్స్ అవుతున్నాయి, ఎవ్రీథింగ్ చూసేది ఈ ఆడిట్స్ అనమాట. సో ఈ ఆడిట్స్ని ఎవరు చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో అంటే క్యాగ్, కాంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు క్యాగ్ అనేది ఒక రిపోర్ట్ తీసుకొచ్చింది అండ్ ఈ రిపోర్ట్ అనేది అవధ్ గురించి చెప్తుంది అనమాట. సో అందుకే ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ క్యాగ్ వచ్చేసి మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి చాలా సార్లు దీని గురించి క్వశ్చన్ కూడా మీకు అడగడం జరిగింది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు దానికి సంబంధించిన కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ కూడా తెలిసి ఉండాలి. ఓకే, అండ్ ఈ టాపిక్ వచ్చేసి జిఎస్ పేపర్ 1 హిస్టరీలో ఇంపార్టెంట్, అలాగే జిఎస్ పేపర్ 2లో పాలిటీలో కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ అసలు ఏం చెప్తుందో చూద్దాం. కంటెక్స్ట్ చూసినట్లయితే క్యాగ్, కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్లో హైలైట్ చేసిన విషయం ఏంటంటే నెగ్లిజెన్స్ ఉంది, అలాగే ఇలాంటి ఇంపార్టెంట్ మాన్యుమెంట్ సైట్స్ ఉన్న రీజియన్స్లో ఎన్క్రోచ్మెంట్స్ అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి అండ్ ఇది ఇన్స్టిట్యూషన్ యొక్క ఫెయిల్యూర్ అని చెప్పి క్యాగ్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మరికొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఆ రిపోర్ట్లో ఏం చేశారు, 487 సెంట్రల్లీ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ని చూస్తున్నారనమాట వాళ్ళు. అవి అన్నీ యూపీలోనే ఉన్నాయి అండ్ ఇందులో 31 మాన్యుమెంట్స్ అనేవి కంప్లీట్గా అన్ట్రేసబుల్, డిసపియర్ అయిపోవడం జరిగింది. అండ్ దాని తర్వాత ఓన్లీ 31 మాన్యుమెంట్స్కి మాత్రమే ప్రాపర్ ఓనర్షిప్ డాక్యుమెంటేషన్ ఉన్నాయి అండ్ మిగతా వాటికి సరిగ్గా లేవు అని చెప్తుంది. అండ్ అంతేకాకుండా 96 మాన్యుమెంట్స్ అనేవి ఎన్క్రోచ్మెంట్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాయి అండ్ చాలా సైట్స్ కూడా నెగ్లిజెన్స్, అలాగే స్ట్రక్చరల్ ఆల్టరేషన్స్, ఇన్అప్రోప్రియేట్ కన్సర్వేషన్ వర్క్ ప్రాపర్గా మెయింటైన్ అనేది చేయట్లేదు అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్పింది. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారంటే అవధ్ లక్నోలో కాదాం రసూల్ మాన్యుమెంట్ గురించి చెప్పారు, అలాగే చోటా ఇమాంబరా గురించి చెప్పారనమాట. సో అలా ఇన్అప్రోప్రియేట్గా జరుగుతున్నాయి, వాటి వల్ల ఫ్యూచర్లో మనం ఇప్పుడు కన్జర్వేషన్ చేయలేదు అన్నట్లయితే నెక్స్ట్ జనరేషన్ మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ జనరేషన్ మనం చూపించుకోవడానికి కూడా ఏవి మిగలవు అని చెప్పి ఈ రిపోర్ట్ హైలైట్ చేసింది. ఓకే, ఇప్పుడు క్యాగ్ గురించి చూసుకున్నట్లయితే క్యాగ్ ఫుల్ ఫామ్ కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది కాన్స్టిట్యూషన్ బాడీ అని చెప్పాను, కానీ ఏ ఆర్టికల్ రాస్తుంది అన్నట్లయితే ఆర్టికల్ 148 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. అండ్ ఇది ఏం చేస్తుంది అంటే పబ్లిక్ పర్స్ని సేఫ్ గార్డ్ చేస్తుంది. ఎందుకంటే పీపుల్ కట్టిన ట్యాక్సెస్తోనే కదా మనకి శాలరీస్ కానీ ఆర్ఎల్స్ డెవలప్మెంట్కి డబ్బులు కానీ అంతా వచ్చేది. సో దాన్ని పబ్లిక్ పర్స్ అంటారనమాట. ఈ పబ్లిక్ పర్స్ని సేఫ్ గార్డ్ చేయడానికే ఉంది మన క్యాగ్. రూపాయిని లెక్క పెడుతుంది మన క్యాగ్ అనమాట. దట్ టు బోత్ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ అండ్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్ లెవెల్ అనమాట. సో ఇక్కడ క్యాగ్ గురించి చూసుకున్నట్లయితే ఇట్ అప్హోల్డ్స్ కాన్స్టిట్యూషన్ అండ్ పార్లమెంటరీ లాస్ ఇన్ ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేషన్. ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది.
అండ్ క్యాగ్ అనేది ఎలా గవర్న్ చేస్తారు అంటే మనకు ఒక యాక్ట్ ఉంది, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్స్ డ్యూటీస్, పవర్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ హిస్ హ్యాండ్ అండ్ సీల్ తో చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ యొక్క టెన్యూర్ వచ్చేసి 6 years ఆఫ్ టైం ఉంటుంది. అండ్ ఏజ్ వచ్చేసి 65 years వరకు, ఏది ముందు అయితే అంతవరకు ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిమూవల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు. మనం సుప్రీం కోర్ట్ జడ్జిని ఎలా రిమూవ్ చేస్తామో అదే విధంగా క్యాగ్ని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అతను రిజిగ్నేషన్ చేయాలనుకున్నట్లయితే ఏ టైంలో రిజైన్ చేయొచ్చు. అండ్ రిజిగ్నేషన్ లెటర్ని ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు డ్యూటీస్ అండ్ పవర్స్ చూసుకున్నట్లయితే ఈ యొక్క క్యాగ్ ఏం చేస్తుంది అని చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న ఫండ్ ని, అలాగే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి వస్తున్న ఫండ్స్ ని ఆడిట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేని ఆడిట్ చేస్తుంది అంటే గవర్నమెంట్ కార్పొరేషన్ ని ఆడిట్ చేస్తుంది, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ని చేస్తుంది, అలాగే బాడీస్ విచ్ ఆర్ ఫండెడ్ బై గవర్నమెంట్ ని కూడా చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సర్టిఫికేట్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది రిలేటెడ్ టు ట్యాక్సెస్, డ్యూటీస్, ఆడిట్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎలా అయ్యాయని చెప్పి. అండ్ డైరెక్ట్లీ ఈ క్యాగ్ అనేది ఈ యొక్క రిపోర్ట్ ని ప్రెసిడెంట్ కి ఇస్తుంది అనమాట. ఆ ప్రెసిడెంట్ ఏం చేస్తారు అంటే పార్లమెంట్ ముందు ఉంచుతారు. అండ్ దీన్ని ఎవరు ఎగ్జామిన్ చేస్తారంటే స్టాండింగ్ కమిటీ, మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంది కదా, ఈ రిపోర్ట్స్ ని ఎగ్జామిన్ చేస్తుంది అనమాట. సో ఈవెన్ పార్లమెంటరీ కమిటీస్ చదివినప్పుడు కూడా మీకు ఈ క్యాగ్ అనేది వస్తుంది ఎక్కడ? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దగ్గర. ఓకే. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే CII సేస్ ప్రైవేట్ సెక్టార్ క్యాపెక్స్ గ్రూ బై 67% ఇన్ September 2025. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే CII, ఫస్ట్ ఆఫ్ ఆల్ CII ఫుల్ ఫామ్ చూస్తున్నట్లయితే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఈ CII ఒక రిపోర్ట్ ని తీసుకొచ్చింది. ఈ రిపోర్ట్ దేని గురించి చెప్తుంది అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో అది కూడా ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు చేసే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇండియాలో పెరిగింది, అది 67% వరకు పెరిగింది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మనం కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే CII దాని ఫుల్ ఫామ్ వచ్చేసి కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఇది హైలైట్ చేసింది ఏంటంటే షార్ప్ గా మన ఇండియాలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎస్పెషల్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో పెరిగింది అని చెప్తుంది. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎక్స్పెండిచర్ అంటే ఏం లేదంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనం మనీని క్యాపిటల్ అసెట్స్ ని డెవలప్ చేసుకోవడానికి ఎక్స్పెండిచర్ చేస్తే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు కట్టించడం, రైల్వేస్, ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ అవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ చూపించిన కీ ఫైండింగ్స్ ఏంటి అంటే ప్రైవేట్ సెక్టార్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 67% పెరిగింది ఇండియాలో అంటున్నారు. అండ్ అలాగే ఇది ఎక్కడ చూసారంటే ఎలా 1200 కంపెనీస్ సర్వే చేస్తే ఈ విషయం తెలిసిందనమాట. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి అన్నట్లయితే ఇప్పుడు ఇక్కడ మనం డిఫరెంట్ సెక్టార్స్ చూసుకున్నట్లయితే మనకి ప్రైవేట్ సెక్టార్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ సెక్టార్ ఉంటుంది కదా. ప్రతిదాని గవర్నమెంటే జోబుల నుంచి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేయాలి అంటే ఏమవుతుంది? గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ తక్కువ, ఎక్స్పెండిచర్ ఏమి ఎక్కువ, దానివల్ల డెఫిసిట్స్ ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు మన గవర్నమెంట్ సెల్ఫ్ సఫిషియంట్ కాదు, ఎక్కడో చోట అప్పు తెస్తూనే ఉంటాం కదా. సో అందుకని ఏంటంటే ఇలా ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు ఇలా ఎక్స్పెండిచర్ చేయడం వల్ల ఓవరాల్ గా మన యొక్క జీడిపి గ్రోత్ అవన్నీ పెరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ప్రైవేట్ సెక్టార్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఏరియాస్ లో పెరగడం వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ ఏంటి అంటే ఇంక్రీస్డ్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీ ఒక 1000 units ఆఫ్ బల్బులు తయారు చేస్తుంది అనుకోండి. ఆ బల్బులు తయారు చేసి ఓన్లీ కంపెనీలో పెట్టుకుంటే సరిపోయింది, అది అమ్ముతేనే కదా దానికి డబ్బులు వచ్చి ప్రాఫిట్స్ వచ్చేవి. సో ఇక్కడ ఈ కంపెనీ ఈ ఒక 1000 units ని అమ్మాలన్నట్లయితే ప్రాపర్గా వాళ్ళకి ఏం కావాలి? రోడ్ ఫెసిలిటీస్ కావాలి, లాజిస్టిక్స్ కావాలి కదా. ప్రాపర్గా లాజిస్టిక్స్, రోడ్ ఫెసిలిటీస్, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్నీ ఉన్నట్లయితే ఆ 1000 units ని అమ్ముకుంటుంది అండ్ ఇంకో 10,000 units ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో అందుకని ఈ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని చేస్తున్నాయి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పింది అనమాట. సో ఇక్కడ ఏంటి ఇప్పుడు మనకు వచ్చే ఇంపాక్ట్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అన్నట్లయితే
ఇలా ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ మీద ఉన్న బర్డన్ కొంత తగ్గే ఛాన్స్ ఉంటుంది, గవర్నమెంట్కి కొంత రిలీఫ్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఈ జీడిపి ప్రొడక్షన్, అంటే ఆ కంపెనీస్లో ప్రొడక్షన్ పెరిగినట్లయితే ఆబ్వియస్గా జీడిపి అనేది పెరుగుతుంది. ఓకే, జీడిపి పెరగడం వల్ల ఏమవుతుంది, ఓవరాల్గా కంట్రీ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. అండ్ అంతేకాదు ఇక్కడ వీళ్ళు అసెట్స్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ అది డెవలప్మెంట్ వైపు వెళ్తుంది. అండ్ ప్రైవేట్ సెక్టార్ అనేది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు క్వాలిటీ మ్యాటర్స్ ద మోర్. క్వాలిటీ అంటే మంచిగా ఉంటుంది కంపేర్ ఆఫ్ గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ సెక్టార్లో మనం ఆపర్చునిటీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయవచ్చు, జాబ్స్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. జాబ్స్ ఇంక్రీజ్ చేస్తున్నాము అంటే వాళ్ళకి శాలరీ ఇస్తారు కదా, శాలరీ వస్తుంది. అండ్ ఈవెన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, పావర్టీ తగ్గుతుంది, హంగర్ తగ్గుతుంది, డిసీజెస్ తగ్గుతాయి. సో అలా ఓవరాల్గా ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ మీకు అర్థం అవ్వాలి అంటే నేను ఇంతకుముందు ఒక 20 days బ్యాక్ కొన్ని టాపిక్స్ చెప్పాను, ఆ టాపిక్స్ మీరు గుర్తు తెచ్చుకుంటే ఇది అర్థం అవుతుంది. లేకపోతే మాత్రం మేడం మీరు ఎప్పుడు చెప్పారంటే మాత్రం నేను ఏం చేయలేను. ఓకే, సో ఇక్కడ టైటిల్ చూసుకున్నట్లయితే కాస్ట్ టు అసెస్ అని చెప్పారు. ఇక్కడ ఏంటంటే ద ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ అసెసింగ్ మెడికల్ కేర్ రిమైన్స్ హై. ఓకే, దీని గురించి కొంత బ్యాక్గ్రౌండ్ చెప్తాను. సో మనకి చాలా లేబర్ లాస్ ఉండేవి, అవన్నీ కలిపేసి 4 లేబర్ కోడ్స్ని తీసుకొచ్చారు. అండ్ లేబర్ కోడ్స్లో ఏంటంటే వేజెస్ గురించి, సేఫ్టీ ఆఫ్ పీపుల్ గురించి, జిగ్ ఎకానమిక్ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ అని చెప్పి చాలా అన్నిటిని తీసుకొచ్చి 4 కోడ్లలో ఫైనలైజ్ చేశారనమాట. అవి కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పి గవర్నమెంట్ చెప్పింది అండ్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా ఒక పాయింట్ చెప్పారు. వాళ్ళు ఏ పాయింట్ చెప్పారు అంటే ఇండస్ట్రీస్ ఆర్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే 40 years కంటే ఎక్కువ వాళ్ళకి ప్రతి సంవత్సరం, అంటే ఇయర్లీ అంటే మనం యాన్యువల్లీ అంటాం కదా, యాన్యువల్లీ వాళ్ళకి ఫ్రీ హెల్త్ చెకప్స్ అని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అనమాట ఒక 15 to 20 days బ్యాక్. ఏంటది, ఆ లేబర్ కోడ్స్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా 40 years కంటే ఎక్కువ వయసు గల వాళ్ళకి ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్స్ చేయిస్తామని చెప్పింది. ఆ హెల్త్ చెకప్స్లో ఎందుకు చేయించాలి, ఇప్పుడు మన యొక్క వర్కర్స్ హెల్తీగా హ్యాపీగా ఉంటేనే కదా వాళ్ళకు ప్రొడక్టివిటీ ఎఫిషియన్సీ అంతా పెరిగి ఓవరాల్గా డెవలప్మెంట్ ఆఫ్ దట్ సో అండ్ సో ఆర్గనైజేషన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, హెల్త్ చెకప్స్లో వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు, చెస్ట్ ఎక్స్రేలు, ఈసీజీ లాంటివి చేసేసి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయా లేదా, ఇన్ కేసు వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్పి కనుక్కొని ముందస్తుగానే ప్రివెన్షన్ లాగా అనమాట. ఇది ఈ యొక్క కంటెక్స్ట్. సో ఇక్కడ మీరేం చేయాలి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈ ఫ్రీ హెల్త్ చెకప్ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది. ఓకే, 2 days బ్యాక్ స్టార్ట్ చేసింది అనమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. నిన్న నేను క్లాస్ చెప్పలేదు సండే కాబట్టి అందుకే ఈరోజు చెప్తున్నాను. సో ఇది న్యూస్లో ఉంది ఎందుకంటే ఫ్రీ హెల్త్ చెకప్ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ఈ ఇన్సూరెన్స్ ఎవరు ఇస్తారు, ఈఎస్ఐసి ఇస్తుంది కదా. ఈఎస్ఐసి గురించి కూడా మీరు తెలుసుకోవాలి, ఈ హెల్త్ ఇనిషియేటివ్ గురించి తెలుసుకోవాలి, ఈఎస్ఐసి గురించి మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ మీరు కంటెక్స్ట్ చూసినట్లయితే రీసెంట్గా మన యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ నేషనల్ వైడ్ ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. ఇదేంటంటే ఫ్రీ యాన్యువల్ హెల్త్ చెకప్స్ ఫర్ ఆల్ అందరు వర్కర్స్కి, దట్ టు 40 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ యొక్క స్కీమ్ అనేది వర్తిస్తుంది అనమాట. దీన్ని ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారంటే May 7th కలా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఇది ఒక ట్రాన్స్ఫర్మేటివ్ రిఫార్మ్ ఇన్ అవర్ లేబర్ సెక్టార్ అని చెప్పచ్చు. అండ్ దీని యొక్క ఎయిమ్ ఏంటి అన్నట్లయితే ఆక్యుపేషనల్ హెల్త్ కేర్ అలాగే సోషల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ని ఇండియాలో ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ముందుగానే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ని డిటెక్ట్ చేసేసి వాళ్ళు లాంగ్ టర్మ్ వెల్బీయింగ్ని ప్రమోట్ చేయాలి అని అనుకుంటున్నారు అనమాట. సో ఈ యొక్క ఇనిషియేటివ్ గురించి చూసినట్లయితే ఎలిజిబుల్ ఎవరు అన్నట్లయితే 40 years కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్, 40 years or 40+. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి, సంవత్సరానికి ఒకసారి యాన్యువల్లీ అని చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఈఎస్ఐసి, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇంప్లిమెంట్ చేస్తుంది.
వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు అన్నట్టయితే బ్లడ్ శాంపిల్స్ తీసుకొని బ్లడ్ చెక్స్ చేస్తారు, అలాగే ఈసీజీ చెస్ట్ ఎక్స్రే చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా వేరే హజార్డస్ ఇండస్ట్రీస్లో పని చేస్తున్నారు అనుకున్నట్లయితే వాళ్ళ బాడీలో టాక్సిక్ మెటీరియల్స్ గురించి కూడా టెస్ట్ అనేది చేస్తారనమాట. సో ఇవి ఇందులో భాగం. సో ఇప్పుడు ఈఎస్ఐసి గురించి చూసుకున్నట్లయితే ఫుల్ ఫామ్ వచ్చేసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. స్టాట్యుటరీ బాడీ అంటే ఏదైనా ఒక యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేయబడి ఉంటుంది. ఇది వచ్చేసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఆఫ్ 1948 కింద తీసుకోవడం జరిగింది. ఇది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది? లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అన్నమాట. ఇది మేజర్గా సోషల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది ఫర్ వర్కర్స్ అన్నమాట. అండ్ ఈ స్కీమ్లో ఎంప్లాయర్స్ అంటే ఎవరైతే మనకి డబ్బులు ఎంప్లాయ్మెంట్ ఇస్తారో వాళ్ళు అరౌండ్ 3.25% ఆఫ్ వేజెస్ని అక్కడ వాళ్ళు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే వేజ్ అంటే ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్లో ప్రతి మంత్ 0.75% అలా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారనమాట. అండ్ ఈవెన్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే తక్కువ వేజ్ అంటే 176 రూపీస్ కంటే తక్కువ వస్తున్నాయి వాళ్ళకి అనుకునే వాళ్ళకి ఎలాంటి షేర్ ఉండదో ఈ స్కీమ్ కింద వాళ్ళకి హెల్త్ చెకప్స్ అనేవి చేయడం జరుగుతుందని చెప్పి క్లియర్గా ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే అడ్వాన్సింగ్ ఇండియా సౌత్ కొరియా డిఫెన్స్ ఇన్నోవేషన్ టైస్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ వచ్చేసి ఇండియా సౌత్ కొరియా రిలేషన్స్ గురించి మాట్లాడుతుంది. ఇది ఎక్కడ చదువుకుంటారు మీ సిలబస్లో అనుకున్నట్లయితే మనకి జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది కదా, అక్కడ చదువుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యాప్ ఓపెన్ చేసి అసలు సౌత్ కొరియా ఏడుందో చూసుకోండి. చైనా, నార్త్ కొరియా, సౌత్ కొరియా. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి ఎప్పుడు గొడవలే ఉంటాయి. వాటి రెండింటి మధ్యలో ఒక డీమార్కేషన్ లైన్ని యుఎస్ బ్రోకర్ చేసింది. ఆ డీమార్కేషన్ లైన్ ఏంటో చూసుకోండి. దాన్ని డీమిలిటరైజేషన్ జోన్ అని కూడా అంటారు. అదొక ప్యారలల్ అనమాట. అది ఏ ప్యారలలో కింద కమెంట్లో చెప్పండి. సో ఇప్పుడు ఈ సౌత్ కొరియా న్యూస్లో ఎందుకు ఉన్నట్లయితే సౌత్ కొరియాన్ ప్రెసిడెంట్ ఇండియాకి విజిట్లో ఉన్నారు. సో అందుకే ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది. సో ఇంకా ఏం ఫైనలైజ్ కాలేదు. ఫైనలైజేషన్ కావడానికి కొంచెం టైం ఉంది. తర్వాత మనకు డీటెయిల్గా అసలు ఏమేమి ఫైనలైజ్ చేసాం ఏంటి అని వస్తాయి. కాకపోతే ఇప్పుడు మీరు ఏం గుర్తు పెట్టుకోవాలి అన్నట్లయితే ఇక్కడ అసలు ఏమేమి మాట్లాడాలనుకుంటున్నారు ఈ యొక్క మీట్లో టాక్స్లో అని చూసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ కీ అవుట్కమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ట్రేడ్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్లో మాట్లాడుకుంటారు. సో ఆల్రెడీ మనకి సెపా అనేది ఉండేది, కాకపోతే ఇంకొన్ని నెగోషియేషన్స్ అవుతూ ఉన్నాయి సెపాలో. అండ్ ఇది సెపా ఫైనలైజేషన్ అవుతుందా కాదా అని చెప్పి మనం చూసుకుంటాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు కంట్రీస్ కలిసి బైలాటరల్గా ఫినాన్షియల్ ఫ్లోస్ గురించి, ట్రేడ్ గురించి కూడా మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ కోఆపరేషన్ కమిటీని కూడా వాళ్ళు పెట్టేసి బిజినెస్ టైస్ని ఇంప్రూవ్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ సెక్యూరిటీ డైలాగ్ని కూడా చేసి ప్రాపర్గా టెక్నాలజీ రిలేటెడ్ కోఆపరేషన్ కూడా చేయాలి అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ అండ్ ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. ఎస్పెషలీ ఏఐలో, సెమీ కండక్టర్స్లో అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా వాళ్ళు ఫోకస్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్లో కూడా వాళ్ళు ఇంకా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఇండియా మ్యారిటైమ్ విజన్ 2030లో భాగంగా కొరియా నుంచి పాలసీ సపోర్ట్, ల్యాండ్, గ్రోయింగ్ ఆర్డర్స్ అవన్నిటిని కూడా మనం ఫోకస్ చేస్తున్నాం, ఎస్పెషల్లీ మ్యారిటైమ్ కోఆపరేషన్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌత్ కొరియా రీసెంట్గా ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అయింది. అలాగే ఇండో పసిఫిక్ ఓషియన్స్ ఇనిషియేటివ్లో కూడా భాగం అనమాట. సో ఇప్పుడు రెండు కంట్రీస్ రీఫార్మ్స్ మీద ఫోకస్ చేసి కంటెంపరీ ఛాలెంజెస్ ఏమున్నాయో వాటి మీద ఫోకస్ చేయాలి అని అనుకుంటున్నారు. సో దే ఆర్ ఫోకసింగ్ ఆన్ రీస్టోరింగ్ పీస్ అనమాట. మిడిల్ ఈస్ట్ రీజియన్లో రీస్టోరింగ్ పీస్, సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ స్టెబిలిటీ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా కల్చర్ డిప్లొమసీ కూడా ఫోకస్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ పీపుల్ టు పీపుల్ కనెక్ట్, కే పాప్, కే డ్రామాస్ అవన్నీ కూడా చేయాలనుకుంటున్నారు. అలాగే పర్మనెంట్ కే పాప్ పర్ఫార్మెన్స్ అనేది ముంబై కొరియా సెంటర్లో జరుగుతుంది. అలాగే ఇంటర్నేషనల్ హబ్ కూడా చేయాలి అని చెప్పి చూస్తున్నారు. సో ఇన్ ద మీన్ వై దే ఆర్ ఫోకసింగ్ ఆన్ కల్చర్ ఇంప్రూవ్మెంట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇంతే కాకుండా లైక్ వన్స్ మీట్ అంతా అయిపోయిన తర్వాత మనకి అగ్రిమెంట్స్ మీద కూడా డీటెయిల్స్ అయితే వస్తాయి, అప్పుడు క్లియర్గా చూద్దాం. ఓకే. ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఇక్కడ రెండు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఈఎస్ఐసి గురించి.
ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గురించి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ ఈస్ అడ్మినిస్టర్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈఎస్ఐసి ఎవరెవరికి బెనిఫిట్స్ ఇస్తుంది? సిక్ పీపుల్కి, మ్యాటర్నిటీ బెనిఫిట్స్, డిసేబుల్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఇంజూరీ. అండ్ థర్డ్ వచ్చేసి ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ 323A. ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో కింద కమెంట్లో చెప్పండి, మర్చిపోవద్దు. And next it is consider the following statements regarding Royal Bengal Tiger. These are Royal Bengal Tiger important అని చెప్పాను కాబట్టి yes చూద్దాం ఈరోజు స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాను. First it is scientifically known as Panthera tigris tigris. Second it is found naturally only in India. Third it is Sundarban is one of the most important habitats. ఈ మూడు స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో కింద కమెంట్లో చెప్పండి. దాట్స్ ఆల్ గైస్. ఇంతటితో నేను ముగిస్తున్నాను. అండ్ మీరు కనుక మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, కోచింగ్ తీసుకోవాలనుకున్నట్లయితే రాథోడ్స్ ఐఏఎస్ అకాడమీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి. బికాస్ ఎవ్రీథింగ్ నేను దగ్గరుండి మానిటర్ చేస్తూ ఉంటాను. అండ్ ఎవ్రీథింగ్ క్లాస్లో ఏమవుతుంది ఏంటి అని చెప్పి ఐ నో. అండ్ పర్సనల్గా ప్రతి స్టూడెంట్ పైన కేరింగ్ అండ్ మెంటర్షిప్ కూడా అదే విధంగా ఉంటుంది. సో మన దగ్గర కోర్స్ ఈరోజు స్టార్ట్ అయిందండి. ఈరోజు ఫస్ట్ క్లాస్ అయ్యింది. మీరు కనుక జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే అది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ జాయిన్ అవ్వచ్చు. అండ్ మీకు ఏమైనా ఇంకా డీటెయిల్స్ కావాలి, డౌట్స్, క్వైరీస్ ఉన్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి చూసుకుంటానన్నా కూడా యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ. అండ్ ఈవెన్ నేను డెమో క్లాస్ కావాలి నాకు అన్నట్లయితే యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ సిట్ ఇన్ ద క్లాస్. నో ఇష్యూ రిగార్డింగ్ డెమో క్లాసెస్. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు రావాలి ఇన్స్టిట్యూట్కి చూడాలి అనుకున్నట్లయితే మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అండ్ అకాడమీ అక్కడ అశోక్ నగర్కి వచ్చిన తర్వాత వికాస్ బుక్ సెంటర్ అనేది ఎవరైనా చెప్తారు. అండ్ దానిపైనే సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మన అకాడమీ ఉంటుంది. సో యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ. నేను మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్స్టిట్యూట్లోనే అవైలబుల్గా ఉంటాను. యూ కెన్ కమ్ ఎట్ ఎనీ టైమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ గైస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.